అందరికీ నమస్కారం. నేను సునీత లక్కవరాజు. ఇప్పుడు చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు మరలా వారాహి యాత్రతోటి ముందుకు వస్తున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ రోజు నుంచి మరలా ఆయన పూజలు చేసి వారాహి యాత్రతో ప్రజల ముందుకు రాబోతా ఉన్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీకు ఒక నమస్కారం అని చెప్పి నేను అంటలేదండి. మీ జనసేన సైనికులు, మీ జనసేన వీర మహిళలే మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు ఇలాగా అంటే, మీరు తాడేపల్లిగూడెంలో సభ పెట్టే వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు మా అధినాయకుడు, మా దేవుడు, ఆయన నాయకత్వంలో మేము నడుస్తాం అని చెప్పి మీరు పార్టీ పెట్టిన ఇన్ని సంవత్సరాల నుంచి మీ వెనకాల వీళ్ళందరూ కార్యకర్తలుగా ఉన్నారు. కానీ మీరు తాడేపల్లిగూడెంలో సభలో మాట్లాడిన మాటలు ఏమున్నాయండి? కార్యకర్తలను నమ్ముకుంటే ఒళ్ళు వాయగొడతారు. కార్యకర్తలను నమ్ముకున్నంత పాపం ఇంకొకటి లేదు. నన్ను చూడటానికి, నా ఫేస్ చూడటానికి మీరు వస్తున్నారు తప్పించి నాకు ఓట్లేయరు మీరు అని చెప్పి మీరు కార్యకర్తలతో మాట్లాడారు. ఆ మాటలు విన్న దగ్గర నుంచి కార్యకర్తలు మన జనసేన పార్టీకి అంత సినిమా లేదు. మన జనసేన పార్టీ ఇండివిజువల్గా పోటీ చేసే శక్తి సామర్థ్యాలు మనకు లేరు. అంతమంది లీడర్లు లేరు, అంతమంది కార్యకర్తలు లేరు. క్షేత్రస్థాయిలో జనసేనకి పోలింగ్ బూత్ ఏజెంట్లు కూడా లేరు అని చెప్పి మీరు తాడేపల్లిగూడెం సభలో చెప్పారండి. ఆ చెప్పిన మాటలకి కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళల్లో నిరుత్సాహం వచ్చేసింది, నిస్తేజం వచ్చేసేసింది. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతూ ఇలాగా రెండు మాటలు మాట్లాడే వాళ్ళతోటి ఇంకొక మాట కూడా మీరు అన్నారు. కనీసం 10,000 ఓట్లు కూడా తెచ్చుకోలేని వాళ్ళందరూ కూడా ఈరోజు ఎమ్మెల్యే టికెట్లు అడుగుతున్నారు నన్ను అని చెప్పి మీరు మాట్లాడారు. మరి మీరు 2 చోట్ల పోటీ చేశారు కదండి, మీకు ఎన్ని ఓట్లు వచ్చినాయండి? మరి మీరెందుకు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారు? అది మీరే అధినాయకుడే అలా ఉంటే మిగతా వాళ్ళందరూ ఎలా ఉంటారు అని చెప్పి మీ జనసేన కార్యకర్తలు వాళ్లే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరూ కూడా ఈరోజు ఒకటే చెప్తా ఉన్నారు, మాట తప్పకుండా, ఇచ్చిన మాట తప్పకుండా, మడమ తిప్పకుండా ప్రజలకు సేవ చేస్తూ నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడు ఎవరు, ఇలా డబల్ గేమ్ వేసేవాళ్ళు కాకోకుండా ఆ ప్రజల నాయకుడి దగ్గరికి, ఆ ప్రజా నాయకుడి దగ్గరికి మనందరం వెళితే మనకి గౌరవం వస్తుంది అని చెప్పి వాళ్ళందరి చూపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పైనే ఉంది. వాళ్ళందరూ కూడా యాత్రని, వాళ్ళు నడిచే విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపున వస్తున్నారు అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. అంతెందుకు, నిన్నగాక మొన్న మీరు పోటీ చేసే పిఠాపురం నుంచే వీర మహిళ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పార్టీలో చేరిన సంగతి మీకు తెలిసిందే కదా. అక్కడున్న వంగా గీత గారు ఎంత చక్కగా ప్రచారంలో ముందుకెళ్తా ఉన్నారో, ఆవిడ ప్రచారాన్ని తట్టుకోలేక మీ వాళ్ళందరూ కూడా ఎంత ఇదైపోతున్నారో కూడా తెలుస్తూనే ఉంది. ఇంకొకటి చూసుకున్నట్లయితే ఆ వారాహి బస్సు అక్టోబర్ 4-5 తారీఖులు అక్టోబర్లో మీరు ఏదో సభ పెట్టారు, వారాహి సభ. అక్కడ నుంచి ఈ రోజు వరకు వారాహి బస్సు ఏమైపోయిందో, వారాహి బస్సు ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు దాన్ని తీసి శుభ్రం చేసి తీసుకొచ్చారు కానీ దాన్ని గాలి, దాని పరువు మొత్తం మీరే తీసేసుకున్నారు తాడేపల్లిగూడెం సభలో. ఇంకొక మాట కూడా చెప్తున్నారు తాడేపల్లిగూడెం సభలో, జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధఃపాతాళాన్ని తొక్కేస్తారా? మీరా అధఃపాతాళాన్ని తొక్కేసేది? పవన్ కళ్యాణ్ గారు ఇంకొకసారి ఆలోచించుకోండి. అసలు మీరు ఎక్కడ, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ? ఒక్క ఎమ్మెల్యేని, అది మీరే ఎమ్మెల్యేగా గెలవలేని పరిస్థితి మీది. ఎమ్మెల్యేగా గెలవాలి అని అంటే ఎంత కష్టమో, ప్రజల్లో ఎలా ఉండాలో అవన్నీ తెలుసుకుని ప్రజల్లో మమేకమైతేనే ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తారు. నన్ను గెలిపించట్లేదని మీరే మాట్లాడిన పరిస్థితి నుంచి పోయినసారి ఏదో ఒక ఎమ్మెల్యే గెలిచాడు, ఆ ఎమ్మెల్యేని కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి. అలాంటి మీరు 151 ఎమ్మెల్యే స్థానాలను గెలిపించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారా? మీరు ఆ స్థాయితో ఆయన్ని మీరు టార్గెట్ చేసి మాట్లాడతారా? ఆయన్ని మీరు అధఃపాతాళాన్ని తొక్కేస్తారా? ముందు మీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మీరు పోటీ చేసే నియోజకవర్గంలో మీరు గెలిస్తే చాలండి. మిమ్మల్ని ఓడించటానికి ఎవరో కాదు, మీరు ఎవరితో అయితే పొత్తు పెట్టుకున్నారో, మీరు ఎవరితో అయితే కూటమిలో కలిశారో ఆ చంద్రబాబు నాయుడు గారే, వాళ్ళే మిమ్మల్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విషయం ఆంధ్ర రాష్ట్రం మొత్తం చెప్పుకుంటా ఉన్నారు ప్రజలందరూ. ఇది మీకే తెలియకపోవటం అనేది
చాలా దుర్మార్గం. మిమ్మల్ని ఓడించటానికి టీడీపీ నాయకులే, టీడీపీ కార్యకర్తలే సిద్ధంగా ఉన్నారు. అది మీరు తెలుసుకోలేకపోవడం అనేది మరి అదేంటో కూడా మాకు అర్థం కావటం లేదు. ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది టీడీపీ వాళ్ళు మిమ్మల్ని ఓడించిపోతా ఉన్నారు అని చెప్పి. మీరు కూడా తెలుసుకుంటే మంచిదండి. ఇంకొక విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు నా దగ్గర డబ్బులు లేవు, నేను పార్టీని నడిపించలేను, నేను కార్యకర్తలకి భోజనం కూడా పెట్టుకోలేను అని చెప్పి ఎప్పుడు చెప్తా ఉంటారు. ఏమండి, ఒక సమర్థుడైన నాయకుడు ఎన్ని కష్టాలు ఎదురైనా కార్యకర్తలకు అండగా, ప్రజలకు అండదండగా ఉండే లీడర్నే ప్రజలు ఎన్నుకుంటారు. మీరే నైరాశ్యంలో మాట్లాడుతూ ఉంటే మిగతా మీ జనసైన్యానికి ఎవరండి ఇది ఇచ్చేది, ఎవరు ధైర్యాన్ని ఇచ్చేది అని చెప్పి మీరు తెలుసుకోవాలా. మీరే ఎప్పుడు నైరాశ్యంతో మాట్లాడుతూ ఉంటారు. అసలు మీరు ఒక విచిత్రమైన లీడర్ అండి. ఎప్పుడు ఏది ఎలా రాష్ట్రానికి వస్తున్నారు, ఆయన ఏం చేయలేదని చెప్పి మాట్లాడింది మీరే. మళ్ళీ వీళ్ళిద్దరినీ కలపడానికి నేను నానా తంటాలు పడాను అని చెప్పి చెప్పింది మీరే. అన్ని తంటాలు పడిన మీరు బీజేపీకి 100 కన్నా తక్కువ ఓటింగ్ ఉంది. మరి అలాంటి బీజేపీకి తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సీట్లు ఇచ్చారు, మీకు ఎన్ని సీట్లు ఇచ్చారు, అది కూడా మీరు ఆలోచించుకోలేని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. ఇంకొక విషయం నేను చెప్పదలుచుకున్నా. అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా చంద్రబాబు నాయుడు గారు మీరు ఇద్దరు తోడయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయికి మీరు ఎదిగారు అని అంటే అంతకంటే మీరు ఏ ఆలోచనలు చేస్తున్నారో అంతకంటే అవివేకం అనేది ఇంకొకటి లేదు. 175 అవుట్ ఆఫ్ 175 అని చెప్పిన నాయకుడిని మీరు ఎవరినన్నా చూసారా? రాష్ట్రంలో కాదు, దేశవ్యాప్తంగా అన్ని స్టేట్లో, ఏ స్టేట్లోనైనా సరే పోటీ చేసేటటువంటి సీఎం అభ్యర్థిగా పోటీ చేసేటటువంటి వాళ్ళు ఎవరైనా అంత ధైర్యంగా చెప్పగలిగారా? 175 అసెంబ్లీ స్థానాలు మావే అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 25 లోక్సభ స్థానాలు మావే అని చెప్పగలుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా చెప్పగలుగుతున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారి వెనక లక్షల అక్షోహిణుల సైన్యం ఉంది. ఆ సైన్యం ఎవరు? ప్రజలే. ప్రజలు ఎందుకు అంత ఇదిగా జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల నిలబడ్డారు అని మీరు ఆలోచించాలా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి. ఆయనకి ఎన్ని కష్టాలు రాని, ఎన్ని నష్టాలు రాని, ప్రజల కోసం అంత పాదయాత్ర చేశాడు, ప్రజల కష్టాలు తెలుసుకున్నాడు, ప్రజలతో మమేకమయ్యాడు, వారికి కావలసినటువంటి అవసరాలన్నింటినీ పథకాల రూపంలో పెట్టి వారికి ఇంటి దగ్గరకే చేరువ చేస్తున్నటువంటి నాయకుడిని ఎవరు మర్చిపోతారండి? ఎవరు మర్చిపోగలుగుతారు? పవన్ కళ్యాణ్ గారు కిడ్నీ వాళ్ళ కోసం నేను కష్టపడతా, నేను పోరాటాలు చేస్తా, ఇది చేస్తా అని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు. ఏమండి, 1-2 ధర్నాలు చేశాడు పవన్ కళ్యాణ్ గారు. కానీ ఈ రోజున కిడ్నీ పేషెంట్లకి 1వ తారీఖు ఉదయం 6:30 గంటలకి ఇంటి ముందుకి వాలంటీర్ వచ్చి 10,000 రూపాయలు ఇస్తోంది. ఆ ఘనత ఎవరిదండి? జగన్మోహన్ రెడ్డి గారి. జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఉంటారా పవన్ కళ్యాణ్ గారు? మీరు మనుషుల్ని ఎంటర్టైన్ చేయడానికి మిమ్మల్ని చూడటానికి వస్తారండి, కానీ ఓటు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికే వేస్తారు. కారణం ఏంటంటే, ఎంటర్టైన్మెంట్ 1 గంట ఉంటుందండి, కానీ ఓటు వేసి గెలిపించే నాయకుడు 5 సంవత్సరాలు మమ్మల్ని ముందుకు నడిపించిన మా నాయకుడు మా వెనకాల ఉన్నారు అని చెప్పి ప్రజలు భావించారు. కాబట్టి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఉన్నారు. ఇంకొకటి చూసుకున్నట్లయితే, జగన్మోహన్ రెడ్డి గారు 175 అసెంబ్లీ స్థానాల్లో 80కి పైగా సీట్లని మార్పులు చేర్పులు చేశారు. ఎక్కడన్నా అసంతృప్తి ఉందండి? ఎక్కడన్నా? నాయకులు కూడా, ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఏమన్నారు? మా నాయకుడు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్తాం, మా నాయకుడు ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తా ఉన్నారు, కానీ ఎక్కడ అసంతృప్తులు లేవు. మరి మీరు ముగ్గురు కలిసిన కూటమి ఎంత అసంతృప్తులే. ఈరోజు దగ్గర చూసుకున్నట్లయితే ముమ్మిడివరం, అనంతపురం, సత్యపేట, సత్యవేడు, గుంతకల్లు, విజయనగరం, గజపతి నగరం, నెల్లిమర, విజయవాడ వెస్ట్, ఇక్కడ ఎక్కడ చూసినా అసంతృప్తులే. విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ఆయన పోతిరి మహేష్ గారంట, ఆయన ఒకటే గోల, ఎంత కష్టపడ్డాன்னு నన్ను గుర్తించట్లేదు. ఇలాంటి నాయకులందరూ ఎంత బాధపడుతున్నారు, ఎంత ఇది చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాల్సిన నగ్న సత్యం ఏంటి అని అంటే,
నాయకుల్ని కార్యకర్తల్ని తన వెనకాల ఉంచుకోవటానికి, ఆయన ఒక లీడర్గా ముందుకెళ్ళటానికి ఆయన చేసినటువంటిది జీరో. ఆ గ్యాప్లో వచ్చి, ఏది సినిమా షూటింగ్ గ్యాప్లో వచ్చి 4 రోజులు ప్రజాసేవ అని చెప్పి చేసుకొని మళ్ళీ సినిమా షూటింగ్కి వెళ్ళిపోతారు పవన్ కళ్యాణ్ గారు. ఈ గ్యాప్లో చేసే రాజకీయాలు కాదండి. రాజకీయాలంటే ఒక నిబద్ధత ఉండాలా, రాజకీయాలంటే ఒక నిజాయితీ ఉండాలా. అలాంటి నిబద్ధత నిజాయితీతో ముందుకెళ్లే నాయకుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విషయం ఈరోజు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నా, పవన్ కళ్యాణ్ గారు కష్టపడకుండా ఈజీగా రాజకీయాలు చేయాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఏమండి, కష్టపడకుండా, ప్రజల కష్టాలు తెలుసుకోకుండా రాజకీయాలు చేయాలంటే అవుతుందండి? అది కూడా ఆయన అర్థం చేసుకోలేవు. ఏమన్నా సినిమాలో యాక్షన్ చేసినట్టండి? షార్ట్ ఓకే అనగానే వచ్చి 2 మాటలు చెప్పి కట్ అనగానే వెళ్ళిపోతే ఎట్లా రాజకీయాలు అవుతాయండి? పవన్ కళ్యాణ్ గారు నా దగ్గర డబ్బులు లేకుండానే నేను ప్రజాసేవ చేస్తానని చెప్తున్నారు. మరి 50 కోట్ల రూపాయలు ఎలక్ట్రల్ బాండ్ల రూపంలో వచ్చినాయండి. మరి దానికి ఆయన లెక్క చెప్పట్లేదండి. ఆ డబ్బులన్నీ ఏం చేసినట్టు? అదంతా ప్రజాసేవకు ఉపయోగించట్లేదా? మీరు చేసే ప్రతి పనిని, మీరు చేసే ప్రతి మాటని ప్రజలందరూ గమనిస్తూనే ఉంటారు. మీరు ముగ్గురి కూటమి దుష్ట చతుష్టయం అని చెప్పి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటటువంటి మాటని, ఈ దుష్ట చతుష్టయం అనేది ఓడిపోవటం ఖాయం. ఓడిపోవటమే కాదండి, రేపొద్దున 2024 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ మొత్తం కూడా వృద్ధాశ్రమంలో చేరాల్సిందే. ఇంకా అంతకంటే వాళ్ళకి వేరే మార్గమే లేదు. అదే పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఎప్పుడు సినిమాలు చెప్తుంటారు కదా, సినిమా డైలాగులు. ఆయన చేసినటువంటి సినిమా ఉంది కదా, అత్తారింటికి దారేది అని. అట్లాగే ఈయన కూడా అత్తారింటికి దారేది అని చెప్పి ఆయన అత్తారిల్లు ఎక్కడ రష్యాలోనో ఎక్కడో ఉన్నట్టుంది, ఆ అత్తారింటికి వెళ్ళిపోవాల్సిందేనండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మీ ఇద్దరికి స్థానం లేకుండా 175 అవుట్ ఆఫ్ 175 సాధించేది జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.